ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియులరా మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి నేటి దినాన రీతిగా ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలని రాత్రి వేళ జ్ఞాపకం చేసుకుందాం. లోకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం. లోకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. చాలండి. ఈ లోకా రాసినటువంటి సువార్తలో ఈ 5వ అధ్యాయంలో పేతురు అనబడేటువంటి ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఈయన అపొస్తలుడుగా మార్చబడక ముందు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుడుగా పిలువబడక మునుపు తన యొక్క వృత్తి, తన యొక్క పని ఏమిటి అంటే చేపలు పట్టేటువంటి ఒక జాలరి. తను రోజు కూడా తన కుటుంబ అవసరతల నిమిత్తమై తాను చేయాల్సినటువంటి పని చేపలు పట్టుకుంటూ తన యొక్క జీవనాన్ని గడుపుకునేటువంటి వ్యక్తి. అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించలేదు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొనలేదు. ఈ 5వ అధ్యాయములో ఈ పేతురు అనబడేటువంటి వ్యక్తి పరిచయం అవుతా ఉన్నాడు. ఆయనకు పేతురుకు మధ్యలో సంబంధం, వారి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం అక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు రాయబడిన మాట ఏమిటంటే, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననమును గురించి వ్రాయబడింది. లోకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఆయన పుట్టినవాడిగా కనబడతా ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నవాడిగా కనబడతా ఉన్నాడు, అనేకుల చేత ఘనపరచబడతా ఉన్నాడు, తన యొక్క మాటల చేత చిన్నవాడిగా పెరుగుతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి అతడు పెద్దవాడై ఉన్నాడు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందుగా జకరయ్య, ఎలిజబెత్ అనబడేటువంటి వారికి లేక పుట్టినటువంటి యోహాను అనబడేటువంటి ఒక కుమారుణ్ణి వారు కని దేవుని కొరకై యోహానుని పెంచుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ముంగుర్తుగా ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి కొన్ని సూచనలు చేస్తూ వచ్చాడు. ఇదిగో, నేను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చెప్పులు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన అందరి పాపాలు క్షమించేవాడు, ఆయన అందరినీ కూడా పవిత్రులుగా మార్చగలిగినప్పుడు శక్తిమంతుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అనేకులకు పరిచయం చేస్తూ వచ్చాడు 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన బాప్తిసం పొందినవాడై తిరిగి దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై దేవుని యొక్క పనిని కొనసాగిస్తూ తన యొక్క పనిని ప్రారంభించినట్లుగా 4వ అధ్యాయంలో ఉంటుంది. 5వ అధ్యాయంలోకి వచ్చేలకి ఆయన యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. అనేకులకు దేవుని యొక్క మాటలను ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రజల మధ్యలోకి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రారంభంలో దయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దయ్యం అంటున్న మాట ఏమిటంటే, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకు ఏమి పని, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని దెయ్యం సహితము గుర్తుపట్టి ఆయన గొప్పతనాన్ని చెప్పే ఆ ప్రారంభపు దినాలను 4వ అధ్యాయము
అలాగే 5వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆ తరువాత సీమోను పేతురు యొక్క అత్త జ్వరంతో ఉంటే, అప్పటికే పేతురు ముఖాముఖిగా ఆయనతోటి మాట్లాడక మునిపే ఆయన సమాజ మందిరములో నుండి అనేకుల కొరకై ప్రార్థన చేసి అనేకులను స్వస్థపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య ప్రారంభమవుతున్నటువంటి దినాలలో ఆయన సమాజ మందిరంలో నుండి బయటకు వచ్చాడు. ఇలాగే మందిరంలో నుంచి బయటికి రాగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బలహీనతలో ఉన్నటువంటి ఇదిగో సీమోను పేతురు అనబడేటువంటి వ్యక్తి యొక్క అత్త జ్వరముతో ఉండగా ఆయన దర్శించి ప్రార్థన చేశాడు. పేతురు దాన్ని పట్టించుకోలేదు, ఏదో చూశాడు, వెళ్ళిపోయాడు. దాన్ని ఏమాత్రం కూడా తన యొక్క మదిలోకి తీసుకోలేదు, తన మనసులో కూడా అతను పెట్టుకున్న వాడికి అక్కడ కనబడలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు 5వ అధ్యాయం ప్రారంభంలో రాయబడిన మాట, ఆయన ఒక మాట చదువుదాం, మొదటి వచనం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమందున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొనుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణిని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహమునకు అదండి బోధిస్తూ ఉన్నాడు. జన సమూహమునకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సూచనలు, ఇదిగో ఈ లోకములో ఉండగా మనిషి తన యొక్క మనసును మార్చుకోవాలని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆయన స్వార్థను ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుడు తనకు అప్పగింపబడినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. ఎక్కడా గిన్నెసరతు అనబడేటువంటి గలిలయ అనబడేటువంటి సముద్ర తీరమున ఆయన దేవుని యొక్క మాటలు ప్రకటన చేస్తున్నాడు. అక్కడున్న జనసమూహం అంతా కూడా ఆయన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆయన మీద పడతా ఉన్నారు. ఆయనను ఇబ్బంది పెడతా ఉంటే ఆయన ఒక 2 దోణులను ఎన్నుకున్నాడు. ఎక్కడున్నాయి ఆ దోణిలో? ఆ గిన్నెసరతు అనబడేటువంటి నది తీరమున, గలిలయ అనబడేటువంటి ఆ పిలువబడేటువంటి ఆ నది తీరమున ఉన్నటువంటి పేతురుతో పాటు ఉన్నవారును ఆ రాత్రంతా కూడా చేపల కోసం వారు పడరాని పాట్లు అన్నీ ఇన్ని కాదు. చేపలు పట్టేటువంటి జాలర్లకు తెలుసు, పగలపూట చేపలు ఎక్కువ దొరకవంట. రాత్రిపూటే వారు వేట ఏదైనా మొదలు పెట్టాలన్నా సముద్రంలో కానివ్వండి, ఎక్కడైనా సరే ఎక్కువగా చేపలు వేటాడేటువంటి వారి యొక్క ప్రయత్నం ఎప్పుడు చేస్తారనంటే రాత్రుల పూట చేపలు ఎక్కువగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని వారికి ఉన్నటువంటి తలంపు, వారికి ఉన్నటువంటి ఆలోచనను బట్టి సీమోను పేతురుతో పాటు ఉన్నటువంటి కొందరు సహోదరులను వెంట పెట్టుకుని ఆ రాత్రంతా కూడా వారు శ్రమ పడ్డారు. వారు అప్పుడే పట్టుకోవడానికి వచ్చినటువంటి కొత్త వారు ఏం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి వారి పనే చేపలు పట్టుకునేటువంటి వృత్తి. అలాంటిది ఆ రాత్రి ఒక్క చేప కూడా పడలేదట. ఇక తెల్లవారుతా ఉంది, ఇక పట్టుకోవడానికి ఏమీ దొరకలేదు. ఇక ఒడ్డుకొచ్చి వారు ఏం చేస్తున్నారు, వారి వలలను కడుక్కుంటా ఉన్నారట. 2 వచనంలో ఏమని రాయబడింది? ఆ సరస్సు తీరమందున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలను, ఇక చేసిన పని చాలు, ఇక చేసిన ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోయింది. రాత్రంతా కూడా కంటికి కునుకుపాటు లేదు, పట్టుకోవడానికి చేపలేం కూడా దొరకలేదు. ఈ రాత్రి శ్రమ అంతా వృధా అయిపోయిందని చెప్పని అనుకొని ఆ వలలకు ఇరుక్కున్నటువంటి ఆ ముళ్ళులో లేకపోతే ఆ పీచో నాచో ఏదో దానికి ఉన్నటువంటి దాని అంతటిని కూడా కడుక్కొని శుభ్రంగా బాగు చేసుకుంటా ఉన్నాయి. ఇప్పుడు దోణెలు ఖాళీ అయిపోయినాయి. అక్కడున్నటువంటి జాలర్లేమో అక్కడున్నటువంటి ఆ వలలను కడుక్కుంటా ఉన్నారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి దోణెలను ఆయన కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? జనసమూహం అంతా ఆయన మీద పడతా ఉన్నారు. ఆయన ప్రకటించేటువంటి మాటలు వారికి
మాట్లాడడానికి ఆయనకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆయన పేతురు ఎక్కి అలాగా రాత్రంతా శ్రమ పడినటువంటి దోణిలు అయితే ఉన్నాయో ఆ దోణులను యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుకున్నప్పుడు ఆ కోరుకున్నటువంటి ఆ దోణులను పేతురు ఏమాత్రం ఆటంకం చెప్పక ఆ 3 వచనంలో రాయబడిన మాట, ఆయన ఆ దోణిల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహమునకు బోధించుచుండెను. చాలండి. పేతురు ఎక్కడ ఆటంకపరచలేదు. ఇప్పుడు రాత్రంతా శ్రమ పడ్డాడు కదా, చికాగ్గానో లేకపోతే ఇబ్బందికరంగానో తనకున్నటువంటి పరిస్థితిని బట్టి అతడు ఏమాత్రం కూడా ఆటంకపరచకుండా ఆల్రెడీ అతను కృంగిపోయి ఉన్నాడు, ఆల్రెడీ అతను రాత్రంతా శ్రమపడి ఉన్నాడు, వేసారిపోయి ఉన్నాడు. అతను పడేటువంటి బాధ కాక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇదిగో సీమోను నీ ధోని నాకు ఇవ్వు, నేను ఇక్కడ అందరికీ దేవుని మాటలు ప్రకటన చేయాలి, ఇక్కడ ఉంటే వారితో నాకు ఇబ్బందికరంగా ఉందనగానే సీమోను ఒక్క మారు మాట మాట్లాడకుండా ఆ పేతురు తనకున్నటువంటి ధోనిను ఆయనకు అప్పగించాడట. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ ఆయనకు అప్పగింపబడినటువంటి ధోనిలో నుండి ఆయన విస్తారంగా మాట్లాడడం ప్రారంభించాడు. అనేకులు ఆయన మాటలు వింటూ ఉన్నారు. అనేకులు ఆయన మాటలను వారి హృదయాల్లో చేర్చుకున్న వారుగా కనబడతా ఉన్నారు. ఇక ఆయన సమయం ముగిసిన తర్వాత, ఆయన ప్రకటించడం చాలించిన తర్వాత, ఆయన బోధించడం చాలించిన తర్వాత ఇప్పుడు సీమోనును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాయి. సీమోను యొక్క ధోనిని వాడుకోవడం మాత్రమే కాదు, ఆ ధోని యజమాని అయినటువంటి సీమోనును కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలాసార్లు మనం ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చామనుకోండి, అది తీసుకునే వరకు ఒకలాగా, పని అయిపోయిన తర్వాత థ్యాంక్స్ ఉంటుందా, కృతజ్ఞత ఉంటుందా, మరలా తిరిగి వారిని జ్ఞాపకం చేసుకోగలుగుతావా? సీమోను పేతురు ఆయనకి ధోని ఇచ్చాడు. ఆయన ప్రకటించడానికి అతను నిరుత్సాహంలో ఉన్నప్పటికీ, కష్టంలో ఉన్నప్పటికీ, కృంగిపోయి ఉన్నప్పటికీ, ఆ రాత్రంతా కూడా నిరుత్సాహానికి గురైనప్పటికీ సీమోను పేతురు మాత్రం తనకున్న ధోనిని ఆయనకు తృప్రాయంగా ఇచ్చి ఆయన పని చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ పని చేసుకున్నటువంటి ఆయన ఆ పని ముగించిన తర్వాత ఇక పేతురుని మర్చిపోయినట్లుగా అక్కడ కనబడలేదు, కానీ పేతురు జ్ఞాపకం చేసుకున్నాడట. రాయబడిన మాటను మనం ఒకసారి చూసినట్లయితే 4వ వచనంలో రాయబడిన మాట, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? వాస్తవంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చేపలు ఎప్పుడు పడతాయి? రాత్రిపూట చేపలు పడతాయి. వీరు ఉదయాన్నే సూర్యోదయం అవుతూ ఉండగానే వీరు ఇక పడవలే అని అనుకొని వారు వలలన్నీ శుభ్రంగా అడిగేసుకున్నారు, మడత పెట్టి దాచిపెట్టుకున్నారు. ఆయన ఒక పక్క బోధిస్తున్నాడు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతా కూడా కట్టగట్టి దాచిపెట్టుకున్నారు. ఎప్పటి కోసం? మరలా తిరిగి రాత్రి కోసం దాచిపెట్టుకున్నారు. కానీ ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఆయన బోధించడం చాలించిన తర్వాత, ఇదిగో సీమోను నీవు ధోనిను లోతునకు పలేవోడు అయ్యా. రాత్రంతా మేము చేసిన పని ఏంటి? లోతులోకి పోకుండా మేము దరెమ్మటే తిరిగాను అనుకుంటున్నావా? మేము చాలా లోతుకి వెళ్ళాం. మాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని బట్టి, మాకు తెలిసినటువంటి తెలివిని బట్టి, మాకున్న ఆలోచన బట్టి మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. మాకు తెలియంది కాదు ఇది. దీనిలో నేను చాలా సీనియర్ని కాబట్టి నాకు అన్నీ తెలుసు. రాత్రంతా కూడా మేము చేసిన పని అదే కదా. ఇప్పుడు మరలా తిరిగి ఇంకా చీకటి పడక మునిపే, ఇదిగో తెల్లవారి సూర్యోదయం అయినప్పటికీ నువ్వు మరలా తిరిగి లోతుకు పంపమన్నావు. ఇంక ఇప్పుడేం పడతాయి? రాత్రే పడలేదు, మరలా ఇప్పుడు పడతాయా అని వారి జ్ఞానాన్ని ప్రదర్శించక, వారి తెలివిని ప్రదర్శించక ఇప్పుడు పేతురు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, చేపలు పట్టుటకు మీరు వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడినది వాస్తవమే,
మాకైతే ఏమీ దొరకలేదు. అయినను ఇదిగో నీ మాట చొప్పున వలలు వేయుడని. అదండి, ఎవరి మాట చొప్పున? నీ మాట చొప్పున. మనకు చాలా ఆలోచనలు ఉండొచ్చు, చాలా తలంపులు ఉండొచ్చు, చాలా నిర్ణయాలు ఉండొచ్చు, చాలా ఆలోచనలు ఉండొచ్చు, చాలా తెలివి ఉండొచ్చు, చాలా జ్ఞానం ఉండొచ్చు. అయినను ఇదిగో నీ మాట చొప్పున, నాకున్న జ్ఞానం కాదు, నాకున్న తెలివి కాదు, నాకున్న ఆలోచనలు కాదండి. మనకున్న ఆలోచనలు ఒకవేళ తారుమారవుతాయేమో, కానీ దేవుని యొక్క నిర్ణయము, నరుని యొక్క ఆలోచనలు అనేకములు, యెహోవా తీర్మానమే అదండి. స్థిరమై ఉన్నది ఆయన యొక్క తీర్మానం. ఆయన నిర్ణయం ఏమయ్యిందో, ఆయన ఆలోచన ఏమయ్యిందో. కనుక ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, సీమోను యొక్క ఆలోచన అది ఫెయిల్ అయి ఉండొచ్చేమో, సీమోను యొక్క ఆలోచన ప్రతిఫలం లేకుండా ఉండొచ్చేమో, సీమోను యొక్క ఆలోచన ఏమాత్రం కూడా అది నిరాశగా మారిపోయి ఉండొచ్చేమో, ప్రతిఫలం కనబడకపోవచ్చేమో. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సీమోను నువ్వు లోతుగా ధోనిని నడిపి నేను చెప్పిన చోట నువ్వు వలయ్య అని చెప్పానంటే, ఆయన అంటాడు, అయ్యా రాత్రంతా నేను శ్రమ పడ్డానయ్యా, రాత్రంతా కష్టపడ్డానయ్యా, అయినను నీ మాట చొప్పున. ఆయన మాట వింటే పరిస్థితులు తారుమారైపోతాయండి. ఆయన మాట వింటే పరిస్థితులు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఆయన మాట వింటే మన పరిస్థితులన్నీ కూడా దీవెనకరంగా మార్చబడతాయి. కనుక ఆయన మాట వినడానికి ఇష్టపడినటువంటి పేతురు తన నిర్ణయం అంతటిని ప్రక్కన పెట్టాడు, తన జ్ఞానం అంతటిని ప్రక్కన పెట్టాడు, తన ఆలోచన అంతటిని ప్రక్కన పెట్టాడు, తనకున్నటువంటి సీనియారిటీని అంతటిని కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఏమి తెలియని వాడిగా ఆయనకు అప్పగించుకున్నాడండి. ఆయన చెప్పాడు కదా, కాబట్టి ఆయన చెప్పినట్టు చేయాలి అని అనుకున్నటువంటి పేతురు తన నిర్ణయం అంతటిని పక్కన పెట్టి ఆయన చెప్పిన నిర్ణయాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట చొప్పున వలలు వేయుడని ఆయనతో చెప్పాను. వారు ఎలాగూ చేశారంట, అలాగూ చేసి ఆయన చెప్పినట్లు చేస్తే ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. నోవహట అట్లు చేసి అని రాయబడి ఉంటుంది 6వ అధ్యాయం చివరి వచనంలో, ఆదికాండంలో. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసి నోవహు అట్లు చేసెను. తర్వాత 7వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదురు నిందారహితుడిగా నీతిమంతుడివై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో. అదండి, ఎట్లా చేశాడు? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్ నోవహు చేశాడట. అట్లు చేశాను కాబట్టి జల ప్రళయము వారి మీదకి వచ్చినప్పటికీ, పరిస్థితులు తారుమారైనప్పటికీ, ఇదిగో నోవహు కుటుంబమును ఆ ఓడలో ప్రవేశించారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్లు చేయాలి, అలా చేయాలి, ఆయన చెప్పినట్లు చేయాలి. ఆయన చెప్పినట్లు చేస్తే పరిస్థితులు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాయి. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో పేతురు తన దోణిలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన చెప్పినట్లు చేశాడట. కనుక జరిగిన పరిస్థితి ఏంటి? వారు అలాగూ చేసి విస్తారమైన చేపలను పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునిగినట్లు నింపిరి.
చాలండి. జరిగిన పరిస్థితి ఏంటి? అసలు ఒక ధోని నిన్నటమే గొప్ప అనుకుంటే, పేదరు ఆశించింది, ఆశపడింది, ఆ రాత్రి అంతా కష్టపడింది వారు ఆ ఒక్క ధోనికు కావాల్సిన చేపల కోసం. ఆయన వారితో చెప్పినట్లుగా వారు చేసినందున వారు ఆ ధోని మాత్రమే కాక తన ప్రక్క వారి పొరుగు వారి యొక్క ధోనిని కూడా వారు సంజ్ఞలు చేసి పిలిచి, ఇదిగో మా వలలు పిగిలిపోతా ఉన్నాయి, ఇదిగో ఈ ధోనిలో ఈ చేపలు సరిపోవడం లేదని వారికి సైకిల్ చేస్తే వారు వచ్చినప్పుడు ఆ 2 ధోనిలు నిండినంతగా దేవుడు చేపలను వారికి అనుగ్రహించాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవంగా ప్రారంభ మాటలు మనం చూస్తే అసలు ఆశలు నిరాశలు వారి జీవితంలో కనబడతా ఉన్నాయి. వలలు శుభ్రంగా కడుక్కుంటా ఉన్నారు. ఇక మా పని అయిపోయింది, మా వల్ల కాదు అని అనుకుని నిరుత్సాహంగా వారు వలలు కడుక్కుంటూ ఉన్నటువంటి వ్యక్తులను ఇదిగో ఆయన మాట చొప్పున వారు వినినందున, ఆయన మాట చొప్పున వారు చేసినందున ఇదిగో విస్తారమైనటువంటి చేపల వారితోని మాత్రమే కాదు మరొక ధోనికి కూడా ఆయన నిన్నట్లుగా ఆయన వారిని దీవించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిస్థితులు తారుమారైనటువంటి పరిస్థితులను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. ఎప్పుడు? ఆయన మాట వినినప్పుడు, ఆయన మాట ప్రకారంగా చేయగలిగినప్పుడు. సీమోనుకు ఆయన యొక్క గొప్పతనం అప్పటికే తెలియలేదు. అప్పటికే ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని అతను గ్రహించలేకపోయాడు. ఆయన చేతిలో ఉన్న స్పర్శను గ్రహించలేకపోయాడు. పేతురు యొక్క అత్త జ్వరంతో ఉన్నప్పుడు ఆయన దర్శించినప్పుడు ఆమె దిగ్గున లేచి మరలా తిరిగి వారికి ఉపచారం చేసిందట. చదువుదాం 4వ అధ్యాయంలో, 4వ అధ్యాయము 38వ వచనంలో. ఆయన సమాజ మందిరముల నుండి లేచి సీమోను ఇంటికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకునేది. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. పడుకున్న ఆమె లేచి మరలా తిరిగి వీరికి ఉపచారం చేస్తుందట. గమనించాడు కానీ మనసులో పెట్టుకోలేదు. 4వ అధ్యాయం దాటిన తర్వాత 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇది తన జీవితంలోనే జరిగింది అద్భుతం. అప్పుడేమో తన 4వ అధ్యాయంలో తన అత్తతో అద్భుతాన్ని చూశాడు. ఇప్పుడేమో తన జీవితంలోనే అద్భుతాన్ని చూసినటువంటి పేతురు ఇప్పుడు అంటాడు, ఏమంటాడు 8వ వచనంలో? సీమోను పేతురు ఇది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము. వాస్తవంగా దేవుని విడిచిపెట్టాలని పేతురు యొక్క ఆశ కాదు, కానీ ఆయన నిలవబడ్డానికి యోగ్యత నా దగ్గర లేదయ్యా, నేను అయోగ్యుడను, నేను పనికిరాని వాడిని, నువ్వు నిలవబడ్డానికి అర్హత లేని వాడిని. ఇది శంకరి పరిసయుడు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిసయుడు అంటూ ఉన్నాడు, దేవా నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పని దేవాలయం లోపలికి వచ్చి ప్రార్థన చేశాడు. శంకర్ అంటాడు, అయ్యా నీ దగ్గరికి రావడానికి కూడా నేను అర్హుడిని కాదు, నీ వైపు చూడడానికి కూడా నేను అర్హుడిని కాదు అని మందిరము బయట మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినప్పుడు హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు శంకరి ప్రార్థనను అంగీకరించిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కనబడుతున్నటువంటి పేతురు యొక్క బాధ, ఇదిగో తన జీవితంలో జరిగినటువంటి అద్భుతము, ఆయన మాట చొప్పున తన అత్త జ్వరము వెడలిపోయింది. ఇదిగో ఆయన మాట చొప్పున వారికి లేని సమయంలో, నిస్సహాయ సమయంలో, కృంగిపోయిన సమయంలో, నిట్టూర్పు సమయంలో, ఇక ఆశలు వదిలేసుకున్న సమయంలో ఇక పేతురుతో పలికిన మాటను దేవుడు స్థిరపరిచిన వాడై, ఆశ పడింది ఒక్కటే కానీ దేవుడు అనుగ్రహించింది 2. ఇప్పుడు తనకు నోటి మాట లేదు. ఇప్పుడు ఆయన అంటాడు, అయ్యా నువ్వు నా దగ్గర నిలవబడ్డానికి నేను యోగ్యుణ్ణి కాదు. దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి
పేతురు ఇప్పుడు పాప క్షమాపణ కోరుకుంటున్నాడండి. దేవుని యొక్క పరిశుద్ధతను చూసినటువంటి పేతురు ఇప్పుడు ప్రారంభము దేవునితో మొదలు పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. అప్పటికి ఆయన వెంబడించిన వాడు కాదు, ఆయన కోరుకున్నవాడు కాదు, ఆయన హృదయంలో చేర్చుకున్నవాడు కాదు. అలాంటి పేతురు దేవుణ్ణి వెంబడించక మునుపు తన ప్రవర్తన వేరే ఉండొచ్చేమో. ఇప్పుడు అంటాడు, ఏమంటాడు 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నాడు విడిచిపొమ్ము. అదండి ఏం గ్రహించాడు? నేను పాపాత్ముడనయ్యా, నేను పాపాత్ముడని అని గ్రహించాడనండి. ఆయన ఎవరని గ్రహించాడు? ఆయన ఎలాంటి వాడని గ్రహించాడు? పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఇదిగో ఈ పాపాత్ముడైనటువంటి మానవుడు నిలవబడ్డానికి ఏమాత్రం కూడా యోగ్యత నాలో లేదయ్యా. తన పాపమును జ్ఞాపకం చేసుకున్నటువంటి పేతురు తన పాపమును అప్పటి నుండి విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అప్పటి నుంచి తనకున్నటువంటి ప్రతి పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తనకున్నటువంటి ప్రతి దేవునికి అయిష్టమైన కార్యములను విడిచిపెట్టడానికి ఇష్టపడిన వాడై ఇప్పుడు అతను గొప్ప తీర్మానాన్ని తీసుకుంటా ఉన్నాడు, గొప్ప నిర్ణయానికి వచ్చిన వాడై ఉన్నాడు. అప్పటి వరకు తన యొక్క ప్రవర్తన వేరు. ఇప్పుడు దేవుడు అంటాడు 10వ వచనంలో, అలాగున సీమోనుతో కూడా పాలువారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఎప్పటి నుండి నువ్వు మనుష్యులను పట్టువాడవై ఉందువని. అదండి అప్పటి వరకు తన పని వేరు, అప్పటి వరకు తన ప్రవర్తన వేరు, అప్పటి వరకు తన యొక్క ఆలోచన వేరు, అప్పటి వరకు తన యొక్క సహవాసం వేరు. ఇప్పుడు నూతనమైనటువంటి ఆలోచన పేతురు కలిగిన వాడై తనకున్నటువంటి పాపపు జీవితమును విడిచిపెట్టి, పాత జీవితమును విడిచిపెట్టి పరిశుద్ధుడైనటువంటి యేసుని చేర్చుకొని ఆయనతో ఉండటానికి అయోగ్యుడై ఉన్నప్పటికీ ఆయన అంటాడు, ఇదిగో నీవు ఇప్పుడు వరకు చేపలు పట్టేవేమో, ఇప్పుడు నువ్వు పట్టాల్సింది మనుషుల్ని అనని పేతురును పిలుచుకున్నవాడై ఉన్నాడు. ఒక్క సందర్భంలో తన జీవిత పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. చేపలు పట్టుకోవడానికి వెళ్ళినటువంటి పేతురు ఇప్పుడు మనుషులను పట్టడానికి పిలుపునందుకునేవాడుగా మార్చబడ్డాడు. తన హృదయాన్ని గమనించాడు దేవుడు, తన యొక్క ప్రవర్తనను గమనించాడు దేవుడు. ఇప్పుడు పేతురు యొక్క నిర్ణయాలు మారిపోతూ ఉన్నాయి, పేతురు యొక్క ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి. 11వ వచనంలో చూసినట్లయితే, వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సమస్తమును విడిచిపెట్టారండి వారు. అప్పటి వరకు వేటి కోసం ప్రయాసపడ్డారు? ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడ్డారు. ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం కోసం ప్రయాసపడ్డారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారితో పరిచయం ఏర్పడిన తర్వాత ఇదిగో పర సంబంధమైనటువంటి ఆశ చేత దేవుడితో కూడా నడవాలన్న తృష్ణ వారిలో ప్రారంభమైంది. ఇక ఇప్పుడు ఈ లోక సంబంధమైన వాటన్నిటికీ వారు స్వస్తి చెప్పి, ఆయన అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు దోణులను దరికి చేర్చి సమస్తమును, వారి కళ్ళ ముందు ఏమని ఇక్కడ చేపలు ఉన్నాయా లేదా? అప్పటికే కదా పట్టుకున్నారు. ఎన్ని చేపలు ఉన్నాయి? 2 దోణలు నిండే చేపలు ఉన్నాయి. దేవా అమ్ముకొని డబ్బులు చేసుకొని 4 రోజులు ఆగిన తర్వాత వస్తానయ్యా అని అనుకునేటువంటి అవకాశమే. కానీ అలాంటి అవకాశానికి వారు అవకాశం ఇవ్వక ఏం చేశారు? వారి కళ్ళ ముందు ఉన్నాయి 2 దోణలను దరికి చేర్చారు. అవి ఏమైపోని, ఇదిగో మేము మాత్రం నిన్ను వెంబడిస్తా అని ఈ దేవుని వెంబడించడానికి వారు ఇష్టపడిన వారై తన మనస్సును వారు దేవునికి అప్పగించుకున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, దేవుణ్ణి నువ్వు ఎరగక మునుపు, దేవుని తెలుసుకొనక మునుపు, దేవుణ్ణి నువ్వు గుర్తించక మునుపు నీ జీవితంలో అద్భుతాలు జరిగి ఉండొచ్చు, ఆశ్చర్యకార్యాలు జరిగి ఉండొచ్చు, గొప్ప మేలులు జరిగి ఉండొచ్చేమో. కానీ ఆయన తెలుసుకున్న తర్వాత, ఆయన ఎరిగిన తర్వాత పేతురు అంటాడు, సమస్తమును
విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తెలియకి మునుపు వాటి మీద ఆశ పెట్టుకున్నాడు, వాటి కోసమే ప్రయాసపడ్డాడు, రాత్రంతా శ్రమ పడ్డాడు. తెలిసిన తర్వాత ఇప్పుడు వాటిని విడిచిపెట్టి ఆయన వెంబడించడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకంలో నీవు నేను మనం జీవిస్తూ ఉండగా ఇదిగో యేసును కలిగిన వారమై ఉంటూనే ఇదిగో లోకాన్ని కూడా మనం వెంట పెట్టుకుని దానితోటే మన జీవితాన్ని గడపాలన్న ఆలోచన మనలో ఉండటం అది మన క్షేమము కాదండి. ఇదిగో యేసుని ఎరిగి ఉన్నాం గనుక ఇదిగో ఆయనతో వెంబడించేవారు ఏమవ్వాలి? ఆయన వలె నీవు నేను మనం మార్చబడిన వారమై ఉండాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనమును పరిశుద్ధులమై ఉండాలి. ఇదిగో వారు అప్పటి వరకు లోకమును వెంబడించిన వారై ఉన్నారు కనుక ఇప్పుడు అంటారు ఇదిగో యేసును వెంబడించడానికి సమస్తమును వారు విడిచిపెట్టి 11వ వచనంలో అంటారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను. ఇది ఆషామాషి పని కాదు, ఇక ఊరకని అక్కడ రాసిన మాట కాదు. దానికి ఎంత త్యాగం కావాలి, ఎంత సమర్పణ కావాలి, ఎంత ధైర్యం కావాలి. అలాంటి ధైర్యాన్ని వారు కలిగిన వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించడానికి ఇష్టపడి ఈ రాత్రికాల సమయంలో నీ పరుగెట్టు, నీ ప్రయాణం ఎట్టు, నీ ఆశ ఎట్టు, నీ ఆలోచన ఎట్టు, నీ ప్రయాణం ఎట్టు, నీ పరుగెట్టు రాత్రి జ్ఞాపకం చేసుకో. ఇదిగో పేతురు మనలాంటి వాడే కానీ యేసుని ఎరిగి ఉన్నాడు కనుక, యేసుని తెలుసుకుని ఉన్నాడు కనుక, తెలుసుకున్న తర్వాత ఆయన కొరకై తన ప్రయాణమును కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి వేళ నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో ఈ మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీ ప్రయాణం ఎటువైపు, నీ పరుగు ఎటువైపు, నువ్వు దేనికోసం ప్రయాసపడతా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి ఆలోచన చేసుకో. ఈ రాత్రి వేళ నీ ప్రయాణమును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఆయన వెంబడించగలుగుతూ ఉన్నావా? ఆయన మాట వినబడుతున్న చోట నువ్వు వినగలుగుతూ ఉన్నావా? ఆయన మాట వినబడే చోట నువ్వు రాగలుగుతూ ఉన్నావా? ఆయన మాట వినబడే చోటికి నీవు సమయాన్ని కేటాయించగలుగుతూ ఉన్నావా? ఆయన మాట వినే చోటికి నీవు ఆయనకు అప్పగించుకోగలుగుతూ ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.